గైస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ అరకు. ఇక్కడ ఇప్పుడు మీరు చూడబోతున్నారు, ఈ అన్నయ్య వాళ్ళు అయితే ఫోటోగ్రాఫర్స్ అనమాట, నాకు బాగా క్లోజ్ అయిపోయారు. మళ్ళీ చూడండి ఫుల్ సూపర్ ఉంది కదా మౌంటైన్స్. అండ్ ఇప్పుడైతే ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్కి వస్తే నేను చాలాసార్లు అనుకున్నా వ్లాగ్ చేద్దామని, బట్ కుదరలేదు. లెట్స్ గో. చూడండి అక్కడ చాలామంది వెళ్తున్నారు. బట్ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. మీరు చాలా వరకు మూవీస్లో చాలా ప్లేసెస్ లైక్ అరకు అని మీరు గూగుల్లో టైప్ చేసినా మీకు మ్యాక్సిమం ఈ ఫోటోనే వస్తుంది. ఇప్పటికీ నేను చెప్తున్న దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. దట్స్ ద వ్యూ. సీ ఎలా ఉంది గైస్, బ్యూటిఫుల్ కదా, నేచర్ అంతా భలే ఉంటుంది కదా. అండ్ ఈ మౌంటైన్స్ మధ్యలో ఇంత మంచి చర్చ్ అసలు చాలా పాతది అనమాట. ఇది ఇప్పటి కాదు, లైక్ 1980s or 70s టైం నుంచి ఉంది ఇది. అండ్ మా ఫాదర్ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఈ చర్చ్ ఉండేదంట, మా డాడీ చెప్పారు నాకు. అండ్ చూసారు కదా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇలాంటి ప్లేస్లో ఒక మంచి డ్రోన్ షాట్ వేస్తే అది ఇరిపోద్ది గైస్. అండ్ చూడండి, అది మొత్తం బ్రిటిషర్స్ టైంలో కట్టినట్టు పెద్ద పెద్ద స్టోన్స్, దానికి మధ్యలో చిన్న ఇదేంటి సిమెంట్స్ ఇలా అంటించినట్టు. సేమ్ మా స్కూల్లోనే, మా స్కూల్ కూడా అంతే. 1884 1880s 1820s అప్పుడు కట్టింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో స్ట్రక్చర్ మొత్తం. దగ్గరికి వెళ్ళి చూద్దాం గైస్. సూపర్బ్ ఉంది కదా లొకేషన్. చూడండి చాలా ఓల్డ్ గైస్ ఇది. చూద్దాం దీని హిస్టరీ ఎక్కడైనా ఏదైనా రాసిందా అని చెప్పి. ఓకేనా, చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు ఈ ప్లేస్లో. చూద్దాం ఎవరైనా. పైన అయితే పెద్ద బెల్ ఉంది మధ్యలో, సేమ్ మా స్కూల్లో ఉన్నట్టు ఉంది. ఇక్కడ వీళ్ళు ఎవరో ఫొటోస్ దిగుతున్నారు. ఓకే, అండ్ లోపలికి వెళ్ళడానికి అయితే వే అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఉంది చూడండి, సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చ్. 1939లో బిల్డ్ చేశారు ఇది. చెప్పాను కదా 1980s 70s అని, రాంగ్. 1939లో ఇది బిల్డ్ చేశారు. అండ్ గైస్ దిస్ ఈస్ ద వ్యూ యాక్చువల్లీ. సూపర్బ్ ఉంది గైస్, సూపర్బ్. రాల్ఫ్ స్మిత్ బాప్టిస్ట్ చర్చ్ అంట నేమ్, అక్కడ పైన అక్కడ రాసింది. చూడండి గైస్, అద్భుతంగా ఉంది అసలు. నాకైతే చర్చ్ మంచి విజువల్స్తో ఈ మౌంటైన్స్ మధ్యలో. చూడండి చుట్టూ మౌంటైన్స్. ఇది ఒక చిన్న కొండ ఉంటుంది, ఇక్కడ వరకు కార్లో వచ్చాం. చింటూ బాయ్ చెప్పు, దీని గురించి హిస్టరీ చెప్పు బాయ్. హలో బాయ్, ఇటు చెప్పు బాయ్. చింటూ చెప్పు బాయ్, హిస్టరీ చెప్పు బాయ్, నాకు దీని గురించి చెప్పు. నువ్వు చెప్తావా? ఏదో కరిసేలా ఉన్నాడు వీడు ఫుల్. తమ్ముడు పేరేటి? ఇట్రా తమ్ముడు, పర్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఏరా ఏటైతే డైలాగ్ కాదురా, ఇప్పుడు చెప్పావు కదా తండ్ర పడిందని. గైస్ ఈ ట్రీ చూస్తున్నారా, అంత బాగుంది కదా అసలు. చాలా పెద్దది. నేను ఆల్రెడీ పాడేరు వ్లాగ్లో చెప్పాను అనమాట. పెద్ద ట్రంక్స్ ఉంటాయి, లైక్ బేస్ చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పి. చూడండి చాలా ఓల్డ్ గైస్ ఇది. ఈ ట్రీ చాలా పాతది. చూసారా ఎంత పెద్దగా ఉంది అసలు, భలే ఉంది గైస్. అది దీని పక్కనే ఉంది చూడండి. పిల్లలైతే వాడైతే యాక్చువల్లీ చెప్పాడనమాట, ఇక్కడ ఇది గంట స్తంభం ఉంది కదా మధ్యలో గంట, ఇంకొంచెం పెద్ద గంట పెట్టచ్చు కదరా, మరి చిన్నగా పెట్టారని చెప్పి అడిగాను. అడిగితే వాడు అంటున్నాడు లైక్ పెద్దది పెట్టచ్చు అన్న, కానీ ఇంతకుముందు థండర్ స్టార్మ్ పడిపోయింది దీని మీద అని చెప్పాడు. సరేరా చెప్పురా, నేను కెమెరాతో రికార్డ్ చేస్తాను అంటే, లేదన్నా వద్దన్నా నాకు డైలాగ్ చెప్పడం రాదన్నా ఆయన వెళ్ళిపోతున్నాడు. మేబీ అంటే మనీ ఇచ్చామన్నమాట కొంచెం 300 అలా. ఇక్కడికి వచ్చి షూట్ చేసుకుంటున్నందుకు 300 అడిగారంట. సో 500 అడిగితే 300 ఇచ్చారు. సో దాని గురించి అని చెప్పి మనోడు భయపడిపోతున్నాడు, ఎందుకు మనీ ఇచ్చాం కదా బయటకు వచ్చేస్తుంది మ్యాటర్ అని చెప్పి. అండ్ గైస్
చూసారు కదా సూపర్ విజువల్స్ గైస్. అరకు, పాడేరు, పంచంగి, లంబసింగ్ ఇలా చాలా ఉన్నాయి ఏజెన్సీ ఏరియాస్ మనకు దగ్గరలో. అన్నీ కవర్ చేద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకో సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్ సిరీస్లో ఫస్ట్ యారాడ్ నుంచి నేను స్టార్ట్ చేసుకుని వచ్చాను. అండ్ నా బ్యాక్ సైడ్ చర్చ్ ఉంది కదా, చాలా ఓల్డ్ చర్చ్. తమ్ముడు రా, తమ్ముడు అదిగో తమ్ముడే, తమ్ముడు ఫ్యాన్ నేను. యూట్యూబ్ రా. చూడండి గైస్, భలే ఉంది గైస్, అసలు సూపర్ విజువల్స్ గైస్. అక్కడ కూర్చొని మన వాళ్ళందరూ తీసుకుంటారనమాట. ఇది ఒక 1939 ఆ టైంలో కట్టారంట. మనోడు ఏదో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. హాయ్ 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 చెప్పు బ్రో, హాయ్ చెప్పు. చూపి ఇటు చూపి, మనం చూపిద్దాం. హాయ్. యూట్యూబ్లో వస్తావు నువ్వు కూడా. చెప్పనా ఛానల్ పేరు చెప్పనా? యూట్యూబ్లో రికార్డ్ చేస్తున్నా. నా ఛానల్ నేమ్ చెప్తాను, చెప్పు అతనికి. THOR. అరే మెసేజ్ ఛానల్ నేమ్ చెప్తాడట్రా. ఇన్స్టాగ్రామా అంటే యూట్యూబ్ నీ అరే నీ ఫేస్ బాగా కనిపిస్తుంది రే యూట్యూబ్లోని. ఏది ఈ చెట్టా? ఈ చెట్టుకే కలర్ రకరకాల పువ్వులు ఉన్నాయి. కలర్ అసలు వైలెట్ పర్పుల్ కలర్లో వచ్చేది. అది వైలెట్ కూడా కాదు, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వచ్చేది గైస్. ఈ చెట్టుకి చాలా అట్రాక్టివ్గా ఉండేది ఒకప్పుడు. ఇన్ కేస్ నాకు గూగుల్ ఎక్కడ ఫోటో దొరికితే మీకు పెడతాను. ఈ చెట్టు అయితే అంటే మనం అలా రోడ్డు ఉంటుంది అనమాట దీని చుట్టూ. అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ మనం వెహికల్స్ పెట్టేసాం, ఇలా వెళ్ళిపోతాం. సో వెళ్ళేటప్పుడు దారిలో పక్కన ఉంటుంది ఈ చర్చ్. మీరు ఎప్పుడైనా సుంకరమెట్ట వచ్చేదానికన్నా ముందు, ఆ ఊరు వచ్చేకన్నా ముందే ఈ చర్చ్ మీకు తగులుతుంది. మీకు లైక్ వేలోనే మీకు కనిపించేస్తుంది అనమాట. గైస్ వెనకలు చూసారా, భలే ఉంది కదా విషయాలు. సూపర్ గైస్. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్లో. అంటే కొంచెం హ్యాపీగా ఇలా ట్రావెల్ చేసి రండి గైస్. మీరు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు, లైక్ హెల్త్కి కానీ అన్నిటికి. ఇక్కడ న్యాచురల్గా ఎయిర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే చుట్టూ చెట్లే కదా. మన దగ్గర పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఇక్కడ చూడండి చుట్టూ చెట్లు ఇవే. చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం. గైస్ మంచిగా వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకుంటాను గైస్. సూపర్. అసలు డ్యాన్స్ వేస్తూ వీడియోస్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను గైస్. పైన చూసారా థండర్ స్టార్మ్ పడిందంట ఇక్కడ. అండ్ ఆల్సో ఈ బోర్డు చూసారా, ఎప్పుడెప్పుడు ఎగిరి పడిపోతా అన్నట్టు సౌండ్ ఫుల్. అండ్ ఈ కెమెరా అయితే ఆ థండర్ స్టార్మ్ పడినప్పుడే ఇరిగి పడిపోయిందంట కిందకి. సీసీ కెమెరా సూపర్ కదా. ఓకే గైస్, కొంచెం ఇక్కడ పని ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ మూవ్ టు అనదర్ ప్లేస్. లైక్ ఇంకా బ్లాగ్స్ వస్తూ ఉంటే ప్లీజ్ కీప్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సే బాయ్ 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 బాయ్. లేరు వచ్చేస్తుంది ఇక్కడ.